నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రకృతి ప్రకోపం, అది సృష్టించే విధ్వంసం మాటల్లో వర్ణించలేం. ఒక్కోసారి కారణమేంటో కూడా తేల్చలేం. తెల్లారేసరికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. వాన వరదే కాదు, గాలి సుడిగాలి చుట్టేస్తే కూడా భయానక ఉత్పాతం తప్పదు. మేడారం అడవుల్లో ఇలాంటి ఊహకందని బీభత్సమే జరిగింది. 500 ఎకరాల్లో అంతా ఊడ్చేసింది. దాదాపు 80,000 చెట్లు నేలమట్టమయ్యాయి. పచ్చని ప్రకృతి నిలయంగా ఉన్న దట్టమైన అడవి నామరూపాలు లేకుండా పోయింది. ప్రకృతి బీభత్సానికి కారణమేంటి? టోర్నడో తరహా గాలులా? ఊహించని ఉత్పాతమా? అసలు మేడారం అడవుల్లో జరిగిందేంటి? మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సం. 80,000 చెట్లు నేలమట్టం కావడానికి కారణమేంటి? అంతు చిక్కని విధ్వంసానికి రీజన్ ఏమై ఉంటుంది? తెలంగాణలో అదో అభయారణ్యం. పచ్చని ప్రకృతి అందాలు, దట్టమైన అడవి, మహావృక్షాలు, అరుదైన జాతి చెట్లకు నిలయం. కాని తెల్లారేసరికే అంతా నేలమట్టమయ్యింది. ఏం జరిగిందో తెలియదు. ప్రకృతి ప్రకోపమో, క్లౌడ్ బరిస్టా, టోర్నడోలా? రీజన్ అంతు చిక్కడం లేదు. కాని మేడారం అడవుల్లో మామూలు విధ్వంసం జరగలేదు. ప్రకృతి బీభత్సానికి దాదాపు 80,000 చెట్లు ముక్కలు ముక్కలైపోయాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లోని దాదాపు 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఫారెస్ట్ లో పెద్ద ఎత్తున గాలి దుమారం, సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. మహావృక్షాలు కూడా చిగురుటాకుల్లా రాలిపోయాయి. ఫారెస్టు అధికారులు అడవిలో జరిగిన బీభత్సాన్ని చూసి షాక్ అయ్యారు. టోర్నడో లాంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయిలో చెట్లను కూల్చివేస్తాయని అంటున్నారు. కుప్పకూలిన చెట్లు కూడా ఒకవైపే పడి ఉన్నాయి. భారీ వృక్షాలు కూడా నేల కొరగడాన్ని బట్టి కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే దీనికి కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 80,000 చెట్లు ఒకేసారి నేల కొరగడంపై ఇన్ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తోంది అటవీ శాఖ. ఇంత పెద్ద సంఖ్యలో చెట్లు కూలడం వెనుక రహస్యాన్ని ఛేదించేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. వాతావరణ శాఖ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సైంటిస్టుల సాయం కోరింది. ఇప్పటికే టెస్టుల కోసం అక్కడి మట్టిని ల్యాబ్స్ కు పంపించారు. ఐఎండీ, ఎన్ఆర్ఎస్సి టీమ్స్ తాడ్వాయి అడవుల్లో శాస్త్రీయ అధ్యయనం చేయనున్నాయి. ఉపగ్రహ డేటా, ఐఎండీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈ 3 ఉమ్మడిగా స్టడీ చేస్తున్నాయి. దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలో 500 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి విధ్వంసం స్పష్టంగా కనిపిస్తోంది. కాలు పెట్టే సందులేని అడవిలో కకావికలమైన చెట్లు, నేలకూలిన వృక్షాలు, చెట్ల కొమ్మలు, కట్టెలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆగస్టు 31న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు భారీ నష్టం జరిగింది. చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో కూకటి వేళ్లతో సహా కూలిన వేలాది చెట్లు. 200 హెక్టార్లలో ఒక క్రమ పద్ధతిలో ఎవరో పనిగట్టుకుని కూల్చినట్టుగా కనిపిస్తున్న మొదళ్లు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఏకంగా 500 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 80,000 చెట్లు నేల కోలడం వెనక కారణాలు అధికారులకు కూడా అంతు చిక్కడం లేదు. పరిశీలనకు వస్తున్న ఉన్నతాధికారుల్లో కొందరు క్లౌడ్ బర్స్ట్ అంటుంటే, మరికొందరు టోర్నడో లాంటి సుడిగాలి వల్ల జరిగి ఉంటుందని అంటున్నారు. 5 రోజుల క్రితం జరిగిన ఈ విధ్వంసం డ్రోన్ కెమెరాల ద్వారా బయటపడింది. కుండపోత వర్షంతో పాటు తీవ్ర గాలి దుమారం వల్లే చెట్లు కూలిపోయాయని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి ఉండొచ్చని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సుడిగాలి గ్రామాల్లో వచ్చి ఉంటే పెను విధ్వంసం జరిగేది. మరోవైపు చెట్లు కూలడానికి క్లౌడ్ బస్ట్ కారణమై ఉంటుందని మరికొందరు అధికారులు
ప్రాథమిక అంచనాకు వచ్చారు. తన 35 ఏండ్ల సర్వీస్ లో ఇలాంటి ఘటన చూడలేదని ఓ సీనియర్ ఫారెస్ట్ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. చెట్లు పూర్తిగా నేల కొరగడం వెనుక కారణమేంటని స్టడీ చేస్తున్నారు. బలమైన గాలులు వీచిన పెద్ద వృక్షాలు ఎందుకు పడిపోతాయన్న చర్చ మొదలైంది. వేర్లు బలంగా లేకపోవడం వల్లే బలమైన గాలికి చెట్లు కింద పడినట్టు అనుమానిస్తున్నారు. అందుకే సైంటిఫిక్ కారణాలు తెలుసుకునేందుకు మట్టిని సాయిల్ టెస్టుకు పంపించారు. ఏం జరిగిందో తెలియదు, కానీ తెల్లారేసరికి భారీ విధ్వంసం కళ్ల ముందు కనిపించింది. ఊహించనంత నష్టం జరిగిపోయింది. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలో ప్రకృతి విధ్వంసం మాటల్లో వర్ణించలేనిది. అంతు చిక్కని ఉత్పాతం జరిగింది అడవిలో కాబట్టి నష్టం విలువ తెలియట్లేదు. తాడ్వాయి అడవుల్లో జరిగిన నాశనం జనావాసాల్లో జరిగితే పరిస్థితి ఏంటి? సుడిగాలి చుట్టేయటం వెనక అసలు కథ ఏముంది? అంతు చిక్కని మిస్టరీకి వనదేవతల కోపమే కారణమా, లేక వనంలో ఉన్న అమ్మవార్లే జనాల్ని కాపాడారా? తాడ్వాయి అడవుల్లో అంతుపట్టని మిస్టరీ. వనదేవతలు ఆగ్రహించారా? కాపాడింది వాళ్లేనా? 80,000 చెట్లు నేల కోలడానికి కారణమేంటి? పెద్ద గాలి వస్తే 20-30 చెట్లు పడిపోతే పెద్ద మ్యాటరేం కాదు. సుడిగాలి వస్తే విధ్వంసం ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ రాత్రికి రాత్రి 80,000 చెట్లు, అది అడవి మధ్యలో పడిపోవడం సాధ్యమేనా? అంటే మేడారం అడవుల్లో అలజడి చూస్తే కూడా ఇదే ప్రశ్న తలెత్తుతోంది. రాత్రికి రాత్రి వేలాది వృక్షాలు వేర్లతో సహా పీకి పారేసినట్టుగా నేలమట్టమయ్యాయి. 500 ఎకరాల్లో 80,000 అరుదైన జాతి వృక్షాలు నేలమట్టమవడం మామూలు విషయం కాదు. పడిపోయిన చెట్లు కూడా చిన్న సైజు చెట్లు కాదు, మహావృక్షాలు. వేలాది చెట్లు పడిపోవడం చూస్తుంటే ఇది టోర్నడో ఎఫెక్టేనా అనేది చర్చనీయాంశంగా మారింది. టోర్నడో ఒక భీకరమైన సుడిగాలి. ఇవి ఖాళీ ప్లేస్లలో, జనావాసాల్లోనే ఎక్కువగా వస్తుంటాయి. అడవుల్లో టోర్నడోలు వచ్చినట్లు ఎక్కడా వినలేదు. ఈ సుడిగుండాలు అనేటువంటిది నేల మీదనే కాదు, సముద్రంలో ఏర్పడతా ఉంటాయి, నీటిలో కూడా ఏర్పడతా ఉంటాయి. కాబట్టి ఇది ఏర్పడడం మాత్రం మన ప్రాంతంలో, అడవి ప్రాంతంలో మొట్టమొదటిసారి జరిగిన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే శ్రీ సమ్మక్క సారలమ్మ పాదాల చెంత ఇటువంటి సంఘటన జరగడం మనకు అది మంచిది కాదు. తాడ్వాయి అడవుల్లో బీభత్సానికి టోర్నడో కారణం కాకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా అన్న చర్చ జరుగుతోంది. అడవుల్లో ప్రళయం, అలజడి వెనుక రీజన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఘటన జరిగి 6 రోజులైనా కారణమేంటో తెలియరాలేదు. అంటే వనదేవతల కోపమే కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమ్మక్క సారలమ్మ ఆగ్రహమే తాడ్వాయి అడవుల్లో విధ్వంసానికి కారణమన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వనంలో ఉన్న అమ్మవార్లే జనాలను కాపాడారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వనదేవతల చల్లని చూపు వల్లే అడవుల్లో విధ్వంసం జరిగిందని, లేకపోతే జనావాసాల్లో గాలులు బీభత్సం సృష్టిస్తే ప్రాణ నష్టం జరిగేదన్న చర్చ కూడా జరుగుతోంది. జనం మీదకు వచ్చే ఉపద్రవాన్ని సమ్మక్క సారలమ్మలే వనం మీదకు మళ్లించారని నమ్ముతున్నారు గిరిజనులు. తల్లుల దయవల్లే సుడిగాలి ఊర్ల మీదకు మళ్లలేదని, లేకపోతే పెను విషాదం జరిగేదని అంటున్నారు స్థానికులు. ఇప్పటి వరకు తాడ్వాయి అడవుల్లో ప్రకృతి ప్రకోపం తక్కువే. టోర్నడోలే కారణమన్న దానికి బలమైన ఆధారమైతే లేదు. టోర్నడోలు జనావాసాల్లోనే వస్తాయి. అడవి మధ్యలో టోర్నడోలు వచ్చినా భారీ వృక్షాలు విధ్వంసమయ్యే పరిస్థితి ఉండదంటున్నారు నిపుణులు. వాతావరణ మార్పులతోనే ఇలా జరిగిందని భావిస్తున్నారు. ఇది అంతు చిక్కడం లేదని, దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. అతివేగమైన గాలి, తడిసిన నేల వల్లే మేడారం అడవుల్లో చెట్లు కూలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. 4-5 రోజులుగా ఆగకుండా కురిసిన వర్షంతో నేల తడిసి చెట్లను కూల్చివేయొచ్చని అంటున్నారు. 30 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని ఓ అభయారణ్యంలో ఇలాంటి ఘటన జరిగిందని, అక్కడ ములుగులో జరిగిన దానికంటే ఎక్కువ స్థాయిలోనే వినాశనం జరిగిందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. టోర్నడో రౌండ్ గా ఒకే భాగంలో వస్తుందని,
తాడ్వాయి అడవుల్లో ఒకే వైపు నుంచి గాలి వచ్చి చెట్లు నేలమట్టం అయినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. సుడిగాలి ఒకవేళ వచ్చినట్లయితే సుడిగాలి బాగా చాలా వేగం, చాలా దాని యొక్క స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది కనుక మొక్కల కింద నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. అయినప్పుడు పైన చెట్టు యొక్క కెనోపీ అంటే పెద్ద కిరీటం లాగా ఉంటుంది. కింద నుంచి ఈ ప్రెషర్ వల్ల ఆ కెనోపీ మొత్తం కూడా అప్రూట్ అయిపోయి ఇమ్మీడియట్ గా చెట్టు అప్రూట్ అయి కింద పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటవీ ప్రాంతంలో చెట్లు నేలమట్టం కావడంపై ఫారెస్టు అధికారులు శాస్త్రీయ కారణాలను వెదికే పనిలో పడ్డారు. చెట్లు కూలిపోయిన ప్రాంతంలో 3 మీటర్ల లోతులో నుంచి మట్టి శాంపిల్స్ తీసుకుని వాటిని ల్యాబ్ కు పంపి టెస్ట్ చేయిస్తున్నారు. చెట్లు నేల కూలడానికి అసలు కారణాలేంటి, అక్కడి నేల స్వభావం ఏమైనా మారిందా లేదా ఇందులో కుట్ర ఏమైనా దాగి ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఒకవేళ నేల స్వభావం మారితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ క్లైమేట్ చేంజ్లో ఒక భాగంగా అనుకోకుండా అపారమైన వర్షాలు ఒకే చోట పడడము, కుండపోత వర్షాలు పడడము, డ్రైనేజ్ అంతా నాశనం అయి ఉండడము, నేల పూరికిపోవడము, తర్వాత ఇక్కడ అడవిలో మట్టి కొట్టుకుపోవడం వల్ల, చెట్లు ఏమీ లేకపోవడం వల్ల, నేల వీక్ అయిపోవడం వల్ల 2 రోజుల ముందు వర్షం పడి నేల మెత్తగా అయినప్పుడు విపరీతమైన గాలి వస్తే పడిపోతాయండి. ఈ పడిపోవడం సహజమైంది. ప్రస్తుతానికి అక్కడేం జరిగిందన్నది ఓ మిస్టరీ. విజువల్స్ ను అబ్జర్వ్ చేస్తే విధ్వంసం జరిగిన ప్రాంతం, ఆ పక్క ప్రాంతం మధ్య తేడా ఈజీగా అర్థమైపోతుంది. హోరుగాలులు ఏ రేంజ్ లో అక్కడ విధ్వంసం సృష్టించాయన్నది, అసలు అక్కడ ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది కూడా స్పష్టమవుతుంది. ఫారెస్టు అధికారులు కూడా అక్కడ సరిగ్గా ఏం జరిగిందో అంచనా వేయలేకపోతున్నారు. టోర్నడోలు, క్లౌడ్ బర్స్ట్, సాయిల్ ఎఫెక్ట్ అని ఓ 2-3 అంచనాలను మాత్రం చెబుతున్నారు. అయితే ప్రాథమికంగా వారు చెప్పేది నమ్మేలానే ఉంది. రిచ్ సాయిల్ కాబట్టి చెట్లు వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లడం లేదు, అందుకే గాలికి పడిపోయి ఉండొచ్చు అంటున్నారు. కానీ చాలా చెట్లు సగానికి విరిగిపోయాయి. టోర్నడోలు అడవుల మధ్య వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా మన దగ్గర ఆ స్థాయిలో టోర్నడోలు వచ్చి విధ్వంసం సృష్టించడం అంటే అది కూడా అధ్యయనం చేయాల్సిన అంశమే. ఇక క్లౌడ్ బర్స్ట్ వస్తే ఆ స్థాయిలో చెట్లు కూలిపోవడం, మధ్యలో విరిగిపోవడం కూడా ఆశ్చర్యకరమే.